ఈ రోజు బేసిక్ స్పాంజ్ కేక్ చూద్దాం. ఫస్ట్ కేక్ టిన్ కి బటర్ ని అప్లై చేసి అడుగున చుట్టూరు పార్చ్మెంట్ పేపర్ ని పెట్టాను. నెక్స్ట్ ఎగ్ వైట్ ని ఎల్లో ని సెపరేట్ చేయాలి. ఈ రెండు కలిపి బీట్ చేసిన దానికి ఇలా సెపరేట్ గా బీట్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఎగ్ వైట్ ని మీడియం స్పీడ్ లో 40 సెకండ్స్ బీట్ చేసిన తర్వాత లెమన్ జ్యూస్ వేయాలి. మళ్ళా కొంచెం సేపు బీట్ చేసి షుగర్ ని కొంచెం కొంచెం వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. ఇలా స్టిఫ్ పీక్స్ రావాలి. దీనిని బట్టే మన స్పాంజ్ కేక్ డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్ ఎల్లో ని కూడా దీంట్లో వేసి అంతా కలిసేలా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లోకి మైదా పిండి, కార్న్ ఫ్లోర్, బేకింగ్ పౌడర్, సాల్ట్ వేసి ఒకసారి జల్లించాలి. మళ్ళా ఇదే పిండిని ఎగ్ మిక్స్ లోకి రెండోసారి జల్లించుకుంటూ సగం పిండి కలిసాక ఇంకొక సగం కలుపుకోవాలి. ఈ కలుపుకోవడం కూడా ఇంపార్టెంట్. ఈ ఫ్లఫీనెస్ పోకూడదు, ఇంకా పిండి అంతా కలిసేలా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇంకో బౌల్లోకి ఆయిల్ లేదా బటర్, పాలు, వెనిలా ఎసెన్స్ వేసి అంతా కలిసేలా కలిపి కొంచెం మిక్స్ ని ఫస్ట్ దీంట్లో కలిపి తర్వాత పిండిలో కలిపితే ఈజీగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు దీన్ని కేక్ టిన్ లోకి వేసి కిందికి ట్యాప్ చేసుకుని బేక్